ఇప్పటి వరకు మీకు 5 లక్షలు ఉంది. మొన్ననే మీ సంఘాలకి ఇప్పుడు 10 లక్షల లోన్ తీసుకునేటట్టు పెంచినాం. 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినాం. 1000 బస్సులు కొనిచ్చినాం మీకే, సొంతంగా కొనుక్కొని. బస్సులలో ఆడబిడ్డలు ఉచిత ప్రయాణం కాదు, మీరే బస్సులకు యజమానులు కావాలని ఈరోజు 1000 బస్సులు మీకే కొనిచ్చినాం. మీరే ఆర్టీసీకి పెట్టి 70,000 నెల కిరాయి కింద మీ బస్సులు పెట్టి మీరు సంపాదించుకునేటట్టు చేసినాం. మీ ఆడబిడ్డలకే పెట్రోల్ బంకులు ఇచ్చినాం. హైదరాబాద్లో హైటెక్ సిటీ పక్కన ఇట్లా పెద్ద పెద్ద సార్లు పైసలు ఉన్న వాళ్ళ కంపెనీలు ఉండే అట్లాంటి ఏరియాలో మీకు 3.5 ఎకరాలు 1000 కోట్ల ఆస్తి ఇచ్చి మీ మంచిగా ఇందిరా మహిళా శక్తి ఇక్కడ ఉండే బాగుబాయి కూడా అక్కడ హైటెక్ సిటీ పక్కన ఇప్ప పువ్వు లడ్డు అమ్ముకోవడానికి 150 షాపులలో బాగుబాయి కూడా ఈరోజు మనం అక్కడ షాప్ పెట్టి ఇప్ప పువ్వు లడ్డు అమ్ముకోవడానికి ఇచ్చినాం. ఈరోజు ఈ ప్రభుత్వం మహిళలను ప్రత్యేకంగా గుర్తించి ఈరోజు మీ బాగోగుల కోసమే పనిచేస్తుంది. మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత గృహప్రవేశాలు చేసి మీ అందరి మహిళలతో కలిసినాక నాకు కూడా చాలా సంతోషం. దసరా పండుగ చేసుకున్నట్టున్నది నాకైతే. ఎందుకంటే నేను ఎక్కడున్న దసరా పండుగకు మా ఊరికి పోతా. మా ఊర్లో ఉన్న వాళ్ళు అందరిని కలుతా. దసరా పండుగ నాడు జమ్మికి పోయి అక్కడనే ఉండి పాలపిట్టను చూసి మా ఊర్లోనే దసరా పండుగ చేసుకొని యాటను కోసుకొని అందరితో కూర్చొని తినొస్తాం. మరి మీరు అందరు గూడెంలో మరి ఇలా యాటను కోసిరో లేదో నాకు తెలియదు, కానీ కోసిరు ఎవరైనా? మళ్ళీ మేము పోయినాక మంచిగా రాత్రికి యాటను కోసుకొని మంచి దావత్ చేసుకోరు, సరేనా? అందరు మంచిగా సంతోషంగా. ఎవ్వరు రానోళ్ళు, ఈడికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఇల్లు రానోళ్ళు ఉంటే ఎవ్వరు బాధపడకూరు. మీ అందరి ఇండ్లు మళ్ళీ కలెక్టర్ అమ్మ వస్తుంది మీ దగ్గరికి వచ్చి ఇండ్లు రానోళ్ళ పేర్లు రాసుకొని మీ అందరికీ ఇండ్లు మంజూరు చేస్తారు. అందరు ఇండ్లు కట్టుకోరు, సగం సగంలో వదిలేయకండి. వదిలేస్తే మా దగ్గర ఇచ్చినట్టు ఉంటుంది, మీకు ఇల్లు ఉండదు. కాబట్టి ఇల్లు తీసుకున్న వాళ్ళు ఒక్కరు కూడా వదలకండి. 6 నెలల మొత్తం ఇప్పుడు కొత్త టెక్నాలజీ కూడా మంత్రి గారు ఇచ్చేసారు. అసలు నెల రోజుల్లోనే ఇల్లు పూర్తయ్యే టెక్నాలజీ తీసుకొచ్చిండు. నెల ఒకవేళ వెనక ముందు ఏమైనా వానొచ్చో ఏదన్నా కష్టం వచ్చో అమ్మగారింటికి పోయేస్తే ఒకవేళ ఏమైనా వాయిదా పడ్డా నెల రోజుల్లోనే ఇందిరా మిల్లు ఎట్లా కట్టుకోవాలనో కూడా ఇప్పుడు మంత్రి గారు కొత్త విధానాన్ని కనిపెట్టారు. తొందరలోనే మీ అందరికి ఇండ్లు మంజూరు అవుతాయి. మీరందరూ సంతోషంగా ఇండ్లు కట్టుకొని మీ పిల్లల్ని మంచిగా చదివించుకోండి. మీ పిల్లలను చదివించుకోకపోతే మీ జీవితంలో ఏమీ ప్రయోజనం లేదు. ఇవాళ సీతక్క మీలాంటి ఆడబిడ్డని ఆదివాసి బిడ్డ చదువుకున్నది కాబట్టి రాష్ట్రాన్ని నడుపుతుంది మంత్రి, అవునా? అత్రం సుగుణ ఇవాళ లీడర్ అయింది, లేకపోతే కోవ లక్ష్మి గారు ఈరోజు నాయకురాలు అయిందంటే వాళ్ళ తండ్రి వాళ్ళని చదివించిండు కాబట్టి ఇవాళ మీకు అందరికీ నాయకత్వం వహిస్తున్నారు. మీరు కూడా మీ జీవితాలలో మార్పు రావాలి. మీరు కూడా ఇట్లా రాష్ట్రాన్ని నడపాలి. మీరు పెద్ద పెద్ద అధికారులు కావాలంటే మీ పిల్లల్ని చదివించుకోవాలి. చదువు ఒక్కటే మీ జీవితంలో వెలుగులు తెస్తుంది. చదువు ఒక్కటే మీ జీవితంలో అభివృద్ధి తీసుకొస్తుంది. ఇక్కడ ఉండే అమ్మలందరూ నేను అడుగుతున్నా, మీ పిల్లల్ని చదివిస్తారు కదా? చదివిస్తారా? ఓ పూట ఉపాసం పండుకున్నా సరే కానీ మీ పిల్లల్ని చదివించండి. మాట ఇస్తున్నారా? అందరు గట్టిగా చప్పట్లు కొట్టి నాకు మాట ఇరి మీ పిల్లలందరినీ చదివిస్తామని. మీ ఇంటి ఆయన నగదు ఇచ్చారంటే సాయంత్రం పోయి బెల్ట్ షాప్కి ఇస్తాడు. అందుకే ఇంటి ఆయనకు నగదు ఇవ్వకండి. ఏదున్నా మీ దగ్గరనే దాచుకోండి. మహాలక్ష్మి పొదుపు సంఘాలలో దాచుకొని నగదు మంచిగా దాచుకొని పిల్లలు చదివించుకొని పిల్లలు బాగుపడితే అందరు బాగుపడతారు. ధన్యవాదాలు. రండమ్మా.
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు మీతో దిగిన ఫోటోను మీ ఇండ్లలో పెట్టుకోవడానికి అందరికి పంపించడం జరుగుతుంది. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు.